హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్స్. ఈరోజు మనం ఈ వీడియోలో శాతాలు అనే టాపిక్లో భాగంగా సెకండ్ పార్ట్ చూడబోతున్నాం. దీన్ని పర్సంటేజ్ అంటాం ఇంగ్లీష్లో. ఆల్రెడీ ఈ శాతాలకు సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్ని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో ఇది దీనికి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్. సో ఈ సెకండ్ పార్ట్లో మీరు ఈ పార్ట్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీరు ముందుగా ఫస్ట్ పార్ట్ పైన బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే అందులో మనం ఆల్రెడీ బేసిక్ అంశాలు నేర్చుకున్నాం. పర్సంటేజ్ అంటే ఏంటి, కొన్ని రకాల స్టాండర్డ్ రిజల్ట్స్, దాంతోపాటుగా దేనిపైన అయితే ఆధారపడుతుందో దాన్ని ఎప్పుడు కూడా హారంలో రాయాలి, లేదా ఆ వాల్యూ ఎప్పుడు కూడా 100కు సమానం కావాలి అనేటువంటి కొన్ని బేసిక్ అంశాలను ఆల్రెడీ మనం ఫస్ట్ ఎపిసోడ్లో నీట్గా డిస్కస్ చేసాం. కాబట్టి అది ఒకసారి మీరు వాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇటువైపుగా వస్తే కనుక మీకు ఇంకా ఎఫెక్టివ్గా ఈ సెకండ్ పార్ట్ అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక వితౌట్ వేస్టింగ్ టైం లెట్ స్టార్ట్ ది సెషన్. సో దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1, యూ కెన్ ఏబుల్ టు సీ ద క్వశ్చన్ నెంబర్ 1 ఆన్ ది స్క్రీన్. చూడమన్నాడు. ఏంటది? ఏలో 20%, బిలో 30% మరియు సిలో 25% అన్నీ ఎలా ఉంటాయట? సమానంగా ఉంటాయట. అయినా ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. సో ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంతో ఫైండ్ చేయాలట. చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్ క్వశ్చన్ అదే చెప్పాను. అక్కడ ఓన్లీ 2 వేరియబుల్స్ ఎక్స్ కామా వై అనేటువంటి 2 వేరియబుల్స్ పై ఆధారంగా చెప్పాను. ఎక్స్ పక్కన ఉన్న వాల్యూ వై అని చెప్పాను, వై పక్కన ఉన్న వాల్యూ ఎక్స్ అని చెప్పాను, మీకు ఐడియా ఉంటే. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3 అంశాలు ఇచ్చాడు. సో ఏ కామా బి కామా సి అనే 3 అంశాలు ఇచ్చాడు. దాని పరంగా చెప్పాలి. ఏలో 20%, బిలో 30% మరియు సిలో 25% అన్నీ ఎలా ఉంటాయట? సమానంగా ఉంటాయట. రాద్దాం ఒకసారి. ఏలో 20% అన్నాడు కాబట్టి నేను శాతం రాయట్లేదండి. 20% ఆఫ్ ఏ అని భావించండి. తర్వాత 30% ఆఫ్ బి అని భావించండి. తర్వాత 25% ఆఫ్ సి అని భావించండి. ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు ఇంతకుముందు చెప్పానుగా ప్రీవియస్ ఎపిసోడ్‌లో, ఎప్పుడైనా సరే అర్థమెటిక్‌కి సంబంధించి మైండ్ క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉండాలి. పేపర్ వర్క్ తక్కువగా ఉండాలి. ఓకేనా? మనం ఇలా చేసాం. అలా కాకుండా ఇంకా ఎలా చేయొచ్చు దీన్ని, ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో స్టెప్స్ అనేది తగ్గించుకుంటూ ఇంకెలా చేయొచ్చో మీకు నెక్స్ట్ చూపిస్తాను. మామూలుగా చూడండి. ఇప్పుడు దీన్ని 5తో కట్ చేస్తాం. అన్నీ 5 మల్టిపుల్సే కదా! ఏమొస్తుంది? 5 ఇంటూ 4 అంటే 20. నెక్స్ట్ 5 ఇంటూ 6 అంటే 30. 5 ఇంటూ 5 అంటే 25. ఇలా రాసాం. ఇలా వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం నిష్పత్తి అనుపాతాలు నేర్చుకున్నాం. ఇప్పుడు 6 టైమ్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 6 టైమ్స్ ఆఫ్ 4 టైమ్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 టైమ్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ సి ఉందనుకోండి. అలా ఉన్నప్పుడు మనకు ఏ:(బి:)(సి) రావాలంటే ఏం చేయాలో మనకు తెలుసు. ఏం చేస్తాం? ముందుగా ఈ సింపుల్‌గా 4 క్లోజ్ చేయండి. 4 క్లోజ్ చేస్తే 6 ఇంటూ 5 ఎంత? 30. ఈ 6 క్లోజ్ చేయండి. 4 ఇంటూ 5 ఎంత? 20. నెక్స్ట్ 5 క్లోజ్ చేయండి. 5 క్లోజ్ చేస్తే 4 ఇంటూ 6 ఎంత? 24. సో ఇలాగే ఉన్నా పర్లేదు. లేదా ఆ మొత్తాన్ని మళ్ళీ మనం సింపుల్‌గా ఏం చేసుకోవచ్చు? సెకండ్ టేబుల్‌తో కట్ చేసుకుంటే గనక 2 15జా, 2 10జా, 2 12జా ఇది ఫైనల్ ఆన్సర్. 2 15జా, 2 10జా, 2 12జా అర్థమవుతుంది కదా? 2 15జా, 2 10జా, 2 12జా. సో కాబట్టి ఏ కామా బి కామా సిల మధ్య నిష్పత్తి ఎంత అంటే సింపుల్‌గా ఏం రాస్తామండి? 15:10:12 రాస్తాం. 15:10:12. ఇది మామూలుగా కొంత ఎక్స్‌ప్లనేషన్ నీట్‌గా ఇచ్చాను. అలా కాకుండా జస్ట్ అంటే ఆ చేసే విధానం అదే కాన్సెప్ట్. బట్ ఈ క్వెషన్‌లని గమనించండి. ఇగో ఇది 5 4జా, 5 6జా, 5 5జా దట్స్ ఆల్. అక్కడే చేసేయండి ఇక. 4 క్లోజ్ చేసేయండి. 6 ఇంటూ 5 అంటే ఏమొస్తుంది? 30. 6 క్లోజ్ చేసేయండి. 4 ఇంటూ 5 అంటే ఏమొస్తుంది? 20. 5 క్లోజ్ చేసేయండి. 4 ఇంటూ 6 అంటే ఎంత? 24. దట్స్ ఆల్. ఆ స్టెప్ పడిపోవాలి. ఆ విధంగా గనుక మీరు థింక్ చేయగలిగితే ఎగ్జామ్ హాల్‌లో క్వెషన్ లెంతీగా ఉన్నా సరే మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఆ క్వెషన్‌కి ఆన్సర్ మీరు గుర్తించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేగాని మీరు ప్రతీదీ నీట్‌గా పేపర్ పైన రాస్తే గనక టైం వేస్ట్ అవుతుంది. అందుకే ఓన్లీ మైండ్ క్యాలిక్యులేషన్. మోర్ మైండ్ క్యాలిక్యులేషన్, లెస్ పేపర్ వర్క్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద గెట్టింగ్ కమాండ్ అండ్ అర్థమెటిక్. అర్థమెటిక్ పై మంచి గ్రిప్ రావాలంటే నీట్‌గా ప్రాక్టీస్ చేయాలి. దాంతో పాటుగా మైండ్ క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉండాలి. పేపర్ వర్క్ ఎలా ఉండాలి? చాలా తక్కువగా ఉండాలి. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఓకేనా? నౌ లెట్ అస్ సీ ది నెక్స్ట్ క్వెషన్. యూ కెన్ ఏబుల్ టు సీ ద నెక్స్ట్ క్వెషన్ ఆన్ ది స్క్రీన్. ఏంటది? చూడండి ఒకసారి. ఒక సంఖ్య నుండి 80ని తీసివేశారట. ఒక సంఖ్య నుండి 80ని తీసివేసినా అది ఏమైంది? 20% తగ్గును. అయినా ఆ సంఖ్య ఏదో కనుగొనండి అన్నాడు. మీరు ఊహించుకోండి. ఒక నంబర్ నుంచి నేను ఒక 80 సబ్ట్రాక్ట్ చేసినా. ఒక నంబర్ నుంచి నేను 80 సబ్ట్రాక్ట్ చేస్తే అది ఏమైంది? 20% తగ్గింది. అయినా ఆ సంఖ్య ఎంతో కనుగొనండి అన్నాడు. ఆ నంబర్ ఎంతో ఫైండ్ చేయమన్నాడు. ఎంత తగ్గింది? 20% తగ్గింది. అంటే మీరు నంబర్‌ని ఫర్ ఎగ్జాంపుల్ మైండ్‌లో 100% అనుకోండి. చెప్పాను కదా! నంబర్‌ని ఎప్పుడు ఏమనుకోవాలి? 100%. ఎప్పుడైనా సరే కంప్లీట్ నంబర్ షుడ్ బి ఆల్వేస్ ఈక్వల్ టు 100%. ఓకే. ఆ నంబర్‌ని 100% అనుకున్నాను. అందులోకెళ్ళి ఏమైంది? 20% తీసేశాను.
20% తీసేయడం వల్ల ఏమైంది మరి? 80 తగ్గింది. అంటే 80 ఎందుకు తగ్గింది? 20% తీసేసాను కాబట్టి. లేదా రివర్స్‌గా మాట్లాడితే నేను 80ని తీసివేశాను కాబట్టి ఆ సంఖ్య ఏమైంది? 20% తగ్గింది. 80ని తీసివేశాను కాబట్టి ఆ నంబర్ ఏమైంది? 20% తగ్గింది. కాబట్టి ఈ 20% విలువ అనేటువంటిది 20% విలువ అనేటువంటిది సింపుల్‌గా ఎంతకు సమానం అన్నట్టు? 80కి సమానం. మీరు ఆ పర్సెంటేజ్ కూడా రాయకపోయినా పర్లేదు. డైరెక్ట్‌గా 20% విలువ అనేటువంటిది 80కి సమానమైతే మరి 100% విలువ ఎంతకు సమానమో కనుక్కోవాలి. 100% విలువ ఎంతకి సమానమో మనం ఫైండ్ చేస్తాం. 20% విలువ 80కి సమానమైతే 100% విలువ ఎంత? ఈ 20 ఇంటూ 4 ఎంత? 80. కాబట్టి 100 ఇంటూ 4 అంటే ఏమొస్తుందండి? 100 ఇంటూ 4 మీన్స్ 400 యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. సో, కాబట్టి అదే ఆన్సర్ అండి సింపుల్‌గా. చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో దానికి ఆన్సర్ చెప్పేయొచ్చు. పెద్ద కాంప్లికేటెడ్ పార్ట్ ఏం కాదు. సో, దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి. ఏంటి ఆ మోడల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ 20% తగ్గును అన్నాడు కదా! 20% తగ్గును అన్నాడు. కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఈ 2 పదాలు చూడండి రాస్తున్న స్క్రీన్ పైన 20% తగ్గును. ఇంగ్లీష్‌లో అయితే 20% రెడ్యూస్డ్ బై 20% రెడ్యూస్డ్ టు 20% అంటాం. రెడ్యూస్డ్ బై 20%, రెడ్యూస్డ్ టు 20%. ఈ 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. 20% తగ్గును అన్నాడు. నెక్స్ట్ ఇంకేమనొచ్చు అంటే 20% తగ్గును అంటాడు. 20% తగ్గును అంటాడు. 20% తగ్గింది. మరోటేమైంది? 20% తగ్గింది. ఓకేనా? ఈ 2 కాన్సెప్ట్స్. సో, దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్ అనేది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీంట్లో ఏం నేర్చుకున్నాం మనం? 20% తగ్గును చూసాం. మీరు నెక్స్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్‌లో కూడా ఆ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. యూ కెన్ ఏబుల్ టు సీ ది క్వెషన్ ఆన్ ది స్క్రీన్. ఏమన్నాడు? ఒక సంఖ్య నుండి 120ని తీసేశాడు. 120 తీసేయడం వల్ల ఏమైంది? అది 70% తగ్గింది. చూడండి. ఇంతకుముందు క్వెషన్‌లో 20% తగ్గింది అన్నాడు. కానీ ఈ క్వెషన్‌లో 70% తగ్గింది అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? ఇంతకుముందు నంబర్ 100% ఉంటే ఇప్పుడు 70%కి తగ్గింది. 70%కి తగ్గింది అంటే ఎంత తగ్గినట్టు? ఓన్లీ 30% తగ్గినట్టు. అర్థమవుతుంది కదా! 30% తగ్గినట్టు. కాబట్టి ఈ 30% విలువ అనేటువంటిది ఎంతకు సమానం? 120కి సమానం. 30% విలువ 120కి సమానమైతే మనకు కావాల్సింది ఆ పూర్తి సంఖ్య ఎంతో కనుగొనండి అన్నాడు. అంటే 100% విలువ ఎంతో కనుగొనాలి. మీరు ఈ పర్సెంటేజెస్ రాకపోయినా పర్లేదండి. యూ నీడ్ నాట్ టు రైట్ ది పర్సెంటేజెస్. సో, దాన్ని సింప్లిఫై చేసుకుంటే 30 ఇంటూ 4 ఎంత? 120. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసినామో అదే ఆపరేషన్ ఇక్కడ అప్లై చేస్తాం కాబట్టి 100 ఇంటూ 4. 100 ఇంటూ 4 అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 400 ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఒక నంబర్ నుంచి 120 తీసేసాం. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. 70% తగ్గును. అంటే ఇది రెడ్యూస్డ్ బై 70% కాదు. రెడ్యూస్డ్ టు 70%. ఈ వర్డ్స్ చూడండి ఇంగ్లీష్‌లో ఏమంటామంటే రెడ్యూస్డ్ బై అని ఒక పదం ఉంటుంది. మరొకటి రెడ్యూస్డ్ టు అని చెప్పి ఉంటుంది. ఇది దేనికి సంబంధించి? రెడ్యూస్డ్ టు అనేటువంటి అంశానికి సంబంధించి. ఓకేనా? అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ క్వెషన్‌లో ఏమైంది? ప్రీవియస్ క్వెషన్‌లో 20% తగ్గును అన్నాడు. ఓకేనా? 20% తగ్గును. కానీ ఇక్కడేమన్నాడు? 70%కి తగ్గును అన్నాడు. ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో మీకు అర్థం కావాలి. ఆ డిఫరెన్స్ మీకు అర్థమవుతే చాలా ఈజీగా దానికి ఆన్సర్ ఏంటో మీరు చెప్పొచ్చు. సో, ఇక ఇదే అప్లికేషన్‌ని బేస్ చేసుకొని మరో క్వెషన్ చూద్దాం. లెట్ అస్ సీ ది వన్ మోర్ క్వెషన్ బేస్డ్ ఆన్ ది సేమ్ అప్లికేషన్. సో, ఏంటా క్వెషన్ చూడండి ఒకసారి. యూ కెన్ ఏబుల్ టు సీ ద క్వెషన్ ఆన్ ది స్క్రీన్. ఒక సంఖ్య నుండి 30ని తీసివేయగా ఎంత సబ్ట్రాక్ట్ చేస్తుర్రు? 30ని. 30ని తీసివేయగా ఏమైంది మరది? అది 5/8 వంతుగా మారింది. ఈ వర్డ్ చూడండి. 5/8 వంతుగా మారిందట. 5/8 వంతుగా మారింది. అయినా ఆ సంఖ్యలో 20% విలువ ఎంతో కనుగొనండి అన్నాడు. మీకు నేను స్టార్టింగ్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌లో ఏం చెప్పాను? దేనిపైన అయితే ఆధారపడుతుందో అది ఎప్పుడు ఎక్కడ ఉండాలి? హారములో ఉండాలి. అది ఎప్పుడూ కూడా హారంలో ఉండాలి కదా! భిన్నం యొక్క హారంలో ఉండాలి. అంటే ఒక సంఖ్య నుండి 30ని తీసివేయగా అది 5/8 వంతుగా మారింది. అంటే 8 భాగాలున్న సంఖ్య కాస్త ఎలా మారింది? 5 భాగాలుగా మారింది. నేను రాయట్లే ఇక్కడ. ఆ మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోగలగాలి మీరు. నంబర్ వచ్చేసి మొత్తం 8 భాగాలు ఉంటే 5 భాగాలుగా మారింది. మరి 8 భాగాల నంబర్ కాస్త 5 భాగాలుగా మారింది అంటే ఎన్ని భాగాలు తగ్గింది? 3 భాగాలు తగ్గింది. ఈ 3 భాగాలు ఎందుకు తగ్గింది? 30ని తీసివేశారు కాబట్టి. అర్థమవుతుంది కదా! సో, కాబట్టి ఈ 3 భాగాల విలువ 30కి సమానమైతే మరి మనకేం కావాలి? ఆ నంబర్‌లో 20% వాల్యూ కావాలి. అసలు ఆ నంబర్‌లో 20% ఎంతో కనుక్కొనాలంటే ముందు మనకు నంబర్ తెలియాలి కదా! అందులో 20% వాల్యూ కనుగొనాలి అంటే మనకు ముందుగా ఏం తెలియాలి? ఆ నంబర్ తెలియాలి.
కాబట్టి ఆ నెంబర్‌ని మొత్తం ఏమనుకుంటాం? 8 పార్ట్స్ అనుకుంటాం. ఎందుకంటే మీరు 3 భాగాలలో 30కి సమానమైతే 100% విలువ ఎంత అని చేయొద్దు. ఎందుకంటే ఇది భాగాల్లో ఉందా? శాతాల్లో ఉందా? భాగాల్లో ఉంది. కాబట్టి ఇక్కడ తీసుకునే వాల్యూ కూడా ఏమై ఉండాలి? భాగాల్లో ఉండే వాల్యూ అయి ఉండాలి. సో, కాబట్టి 3 భాగాల విలువ 100కు సమానమైతే పూర్తి సంఖ్య 8 భాగాల విలువ ఎంత అని చేయండి. 3 పార్ట్స్ వాల్యూ 30 అయితే 8 పార్ట్స్ వాల్యూ ఎంత? 80. దట్స్ ఆల్. ఇది నంబర్. మనకు కావాల్సింది మరి పూర్తి నంబరా? అందులో 20% ఈ ఆస్క్ టు ఫైండ్ ఔట్ ఓన్లీ 20% వాల్యూ. మీకేం చెప్పాను నేను? పర్సెంటేజ్ విలువ ఎంతకు సమానం? 100% సమానం. పర్సెంటేజ్ అంటే 100% సమానం. కాబట్టి ఇందులో ఉన్న ఒక సున్నాకి ఈ సున్నా క్యాన్సెల్ అయిపోయింది. 0కి 0 క్యాన్సెల్ అయిపోయింది. 8 ఇంటూ 2 అంటే ఎంత? 16. దట్స్ ఆల్. 16 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ థీస్ కాన్సెప్ట్స్. సో, మనం ఇక్కడి నుంచి ఏం చేయబోతున్నామంటే ఒక మంచి కాన్సెప్ట్స్ పెరుగుదల శాతము మరియు తగ్గుదల శాతం. ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్, డిక్రీజ్డ్ పర్సెంటేజ్. సో, ఈ పెరుగుదల శాతము మరియు తగ్గుదల శాతము అనే అంశాన్ని బేస్ చేసుకొని కొన్ని అప్లికేషన్‌లు ఉంటాయి. మీరు మామూలుగా రకరకాల బుక్స్ రెఫర్ చేసినప్పుడు పెరుగుదల శాతం ఈక్వల్ టు పెరుగుదల బై నిజ విలువ ఇంటూ 100 లేదా తగ్గుదల శాతము అంటే తగ్గుదల శాతము ఈక్వల్ టు తగ్గుదల బై నిజ విలువ ఇంటూ 100 అని చెప్పి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఏమీ బట్టి పట్టకుండా సింపుల్‌గా దానిని చేసే విధానం అనేటువంటిది ఎలా ఉందో చూద్దాం. సో, దాన్ని బేస్ చేసుకొని క్వెషన్ యూ కెన్ ఏబుల్ టు సీ ద క్వెషన్ ఆన్ ది స్క్రీన్. ఏంటది? ఒక ఉద్యోగి యొక్క వేతనము 12,000 నుంచి 15,000కు పెరిగిందట. అయినా ఆ వేతనములో పెరుగుదల శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. స్టార్టింగ్‌లో సాలరీ 12,000 ఉండే. ఇప్పుడు ఏమైంది? 15,000గా మారింది. అంటే సింపుల్‌గా ఎన్ని వేలు పెరిగింది? 3,000 పెరిగింది. ఈ 3,000 దేనిపైన పెరిగింది? 12,000 పైన పెరిగింది. దట్స్ ఆల్. దాంట్లో సింపుల్‌గా అదే ఆన్సర్. మీకేమని చెప్పాను నేను స్టార్టింగ్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌లో ఎప్పుడైనా సరే దేనిపైన అయితే ఆధారపడుతుందో, దేనిపైన అయితే ఆధారపడుతుందో అది ఎప్పుడు ఎక్కడ ఉండాలి? హారంలో ఉండాలి. కాబట్టి హారంలో రాసాం. ఇప్పుడు ఈ 300 1 టైమ్స్, 300 ఒక 4 టైమ్స్. 4 వన్స్ 100/4 అంటే మీకు తెలుసు ఆల్రెడీ చాలా సార్లు చేసాం దాన్ని. సింపుల్‌గా ఏం రాసుకోవచ్చండి? 25%. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. 12,000 స్టార్టింగ్‌లో ఉంది సాలరీ. ఇప్పుడు 15,000 అయింది. ఎన్ని వేలు పెరిగింది? 3,000 పెరిగింది. దేని మీద? 12,000 మీద. సో, కాబట్టి 3,000/12,000 ఇంటూ 100. దేర్‌ఫోర్ 25% ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. సో, మరొక క్వెషన్ చూద్దాం. సో, ఏం లేదు సింపుల్ కాన్సెప్ట్స్ అండి. ఎప్పుడైనా సరే దేనిపైన అయితే డిపెండ్ అయిందో అది ఎక్కడుండాలి? హారంలో ఉండాలి. అలా గాకుండా ఎంత పెరిగిందో అది లవంలో ఉండాలి. లేదా ఎంత తగ్గిందో అది ఎప్పుడు కూడా లవంలో ఉండాలి. హియర్ ఈజ్ యూ కెన్ ఏబుల్ టు సీ ది నెక్స్ట్ క్వెషన్. సో, చూడండి ఒకసారి క్వెషన్. ఏంటా నెక్స్ట్ క్వెషన్? బంగారం యొక్క ధర అనేటువంటిదట రూ. 32,000 నుండి రూ. 28,000కు తగ్గిందట. అయినా తగ్గుదల శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. స్టార్టింగ్‌లో 32,000 ఉండే. ఇప్పుడు ఏమైంది? 28,000గా మారింది. తగ్గిందా? పెరిగిందా? తగ్గింది. ఎన్ని వేలు తగ్గింది? 4,000 తగ్గింది. ఓకేనా? ఈ 4,000 దేనిపైన తగ్గింది? 32,000 పైన తగ్గింది. కాబట్టి 4,000/32,000 ఇంటూ 100. 4,000/32,000 ఇంటూ 100. సో, ఈ 4,000 1 టైమ్స్, 4,000 8 టైమ్స్ కదా! 4 ఎయిట్స్ ఎంత? 32. అలా మీరు అలవాటు పడాలి. అంతేగాని 3 జీరోస్ క్యాన్సల్ అట్లా మీరు సింపుల్‌గా చేయాల్సిన అవసరం ఏం లేదు. సో, ఇక్కడ 100/8 ఉంది. 100/8 అంటే మళ్ళీ మీరు దాన్ని సింపుల్‌గా ఏం చేసుకోవచ్చు? ఒక 4 2 టైమ్స్, 4 25 టైమ్స్. 25/2 ఉంది. 25/2 అంటే దాన్ని సింపుల్‌గా ఏం రాసుకోవచ్చండి? 12 1/2%. 12 1/2%. సో, కాబట్టి బంగారం యొక్క ధరలో తగ్గుదల శాతం ఎంత? 12 1/2% మేర తగ్గింది. 12 1/2% మేర తగ్గింది. అది దానికి సంబంధించిన ఆన్సర్. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఇట్లా మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేసాం? పెరుగుదల శాతం. సెకండ్ ఏం చేసాం? తగ్గుదల శాతం. పెరిగితే ఎంత పెరిగింది? దేనిపైన పెరిగింది? తగ్గితే ఎంత తగ్గింది? దేనిపైన తగ్గింది? దట్స్ ఆల్. నౌ వీ కెన్ ఏబుల్ టు సీ ది ఫ్యూ మోర్ అప్లికేషన్స్. ఇప్పుడు స్టార్టింగ్ 2 క్వెషన్‌లు ఏంటంటే చాలా బేసిక్ క్వెషన్స్. ఎంత పెరిగింది? ఎంత తగ్గింది? అనేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని బేసిక్ అంశాలు చూసాం. ఇప్పుడు ఆ బేసిక్ అంశాలను ఆధారంగా చేసుకొని కొన్ని అప్లికేషన్స్, డిఫరెంట్ అప్లికేషన్‌లు ఎలా ఉన్నాయో చూద్దాం. సో, చూడండి క్వెషన్ ఏంటో. ఏంటది? ఒక ఉద్యోగి తన ఆదాయములో 80% ఖర్చు చేసిందట. ఒక ఉద్యోగి తన ఆదాయములో 80% ఖర్చు చేయును. కానీ ఆదాయం ఏమైందట? అతని ఆదాయం వచ్చేసి 20% పెరిగిందట. అతని యొక్క ఆదాయం ఏమైందండి? 20% పెరిగింది.
సో, అతని ఆదాయం అనేటువంటిది 20% పెరగడం వల్ల ఖర్చు కూడా ఏమైంది మరి? ఖర్చు కూడా ఒక 10% పెరిగింది. అయినా ఆ పొదుపులో పెరుగుదల శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. నేను కనుక్కోవాల్సింది ఎందులో పెరుగుదల శాతం? పొదుపులో పెరుగుదల శాతం. ఓకేనా? ఉద్యోగి తన ఆదాయంలో ఏం చేసిండు? 80% ఖర్చు చేసిండు. అతను ఆదాయం ఏమైంది మరి? అతని ఆదాయం వచ్చేసి 20% పెరిగింది. దీన్ని మీకు టైప్ 1, టైప్ 2 అని చెప్పేసి 2 రకాలుగా చూపించే ప్రయత్నం చేసి చూడండి. ముందుగా టైప్ 1 పైన ఫోకస్ చేద్దాం. టైప్ 1 స్టార్టింగ్‌లో ఇక్కడ ఒక వైపేమో ఇన్‌కమ్ అనండి, మరొక వైపేమో ఎక్స్‌పెండిచర్ అనండి, సేవింగ్స్ అనండి. ఇన్‌కము, ఎక్స్‌పెండిచరు, సేవింగ్సు. ఇన్‌కము, ఎక్స్‌పెండిచరు, సేవింగ్స్ అండి. స్టార్టింగ్‌లో ఆ ఉద్యోగి యొక్క ఆదాయాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 100 అనుకోండి. రూ. 100 ఆదాయం అయితే ఏం గమనించాం ఇక్కడ? 80% ఖర్చు చేసిండు. 80 రూపాయ ఎన ఎన 80% ఖర్చు చేశాడు అంటే 100లో 80% విలువ ఎంత? 80. కాబట్టి ఆదాయం వచ్చేసి రూ. 100 అయితే రూ. 80 ఖర్చు చేసిండు. ఇంకా పొదుపు ఎంత మిగిలింది మరి? రూ. 20 మిగిలింది. ఇది మొదటి కేసు. ఇక రెండో కేసు ఏమన్నాడు? అతని ఆదాయం ఏమైంది? 20% పెరిగింది. ఇంతకుముందు 100 ఉండే. ఇంతకుముందు 100 ఉంటే 20% పెరిగి 20% పెరిగి ఎలా మారింది? 120గా మారింది. ఇలా ఆదాయం పెరిగింది కాబట్టి ఖర్చు కూడా ఏమైంది? పెరిగింది. ఖర్చు ఎంత శాతం పెరిగింది? 10% పెరిగింది. ఖర్చు ఎంత శాతం పెరిగింది? 10% పెరిగింది. 80లో 10% విలువ ఎంత? 8. 80లో 10% విలువ 8 అంటే ఎంత పెరిగింది? 88 పెరిగింది. అర్థమవుతుంది గదా! 88 పెరిగింది. మరి అతని పొదుపులో పెరుగుదల శాతం ఎంత అంటే ఇంతకుముందు నాకు రూ. 120 సాలరీ వచ్చింది. దాంట్లో రూ. 88 నేను ఖర్చు చేశాను. రూ. 88 ఖర్చు చేస్తే ఇంకా అతని మొత్తం మీద పొదుపు ఇంకెంత మిగిలినట్టు? ఇదొక 12 అదొక 20 అంటే మొత్తం మీద 32 మిగిలినట్టు. మరి క్వెషన్ అడిగింది ఏంటిది? పొదుపులో పెరుగుదల శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్డ్ టు ఫైండ్ ఔట్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్స్. పొదుపులో పెరుగుదల శాతం ఎంతో కనుక్కోవాలి. స్టార్టింగ్‌లో పొదుపు ఎంతుంది? 20 ఉంది. ఇప్పుడు ఏమైంది? 32గా మారింది. ఎన్ని రూపాయలు పెరిగింది? రూ. 12 పెరిగింది. దేని మీద? 20 మీద. అర్థమవుతుంది గదా! మనం స్టార్టింగ్‌లో చెప్పానుగా మీకు. దేనిపైన అయితే ఆధారపడుతుందో ఎక్కడుండాలది? హారంలో ఉండాలి. స్టార్టింగ్‌లో రూ. 30 రూ. 20 నా సేవింగ్సు. ఇప్పుడు ఏమైంది 32గా మారింది. ఎన్ని రూపాయలు పెరిగింది? రూ. 12 దేనిపైన? 20 మీద. దీన్ని పర్సెంటేజ్‌లో మార్చాలి కాబట్టి ఇంటూ 100. 12/20 ఇంటూ 100 అంటే 20 వన్సా, 20 ఫైవ్సా. దేర్‌ఫోర్ ఇండైరెక్ట్‌గా అతని యొక్క పొదుపులో పెరుగుదల శాతం ఎంత అంటే ఏంటి మీ ఆన్సర్? 60% ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. సో, ఇది మామూలుగా టైప్ 1 ద్వారా చేసే విధానం. అలా గాకుండా సెకండ్ టైప్ చూడండి. యూ కెన్ ఆన్సర్ దిస్ క్వెషన్ బై యూజింగ్ సెకండ్ టైప్ ఆల్సో బై యూజింగ్ అలిగేషన్ రూల్. మీకు ఐడియా ఉంది కదా! మిక్చర్ అలిగేషన్ అంటాం కదా! అలిగేషన్ రూల్. బై యూజింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ అలిగేషన్ రూల్ ఆల్సో వి కెన్ ఏబుల్ టు ఆన్సర్ దిస్. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అతని ఆదాయం స్టార్టింగ్‌లో ఎంత పెరిగింది? ఆదాయం వచ్చేసి 20% పెరిగింది. ఆ పెరిగిన ఆదాయాన్ని మీన్ వాల్యూగా తీసుకోండి. పెరిగిన ఆదాయం ఏం చేయండి? మీన్ వాల్యూగా తీసుకోండి. ఆదాయాన్ని మీన్ వాల్యూగా తీసుకోండి. ఓకేనా? అంటే మధ్యమ విలువగా తీసుకోండి. తీసుకున్నాను. ఇగో ఇలా చేస్తే ఈ మెథడ్‌ని ఏమంటాము అంటే అలిగేషన్ రూల్ అంటాం. అలిగేషన్ రూల్. ఒకవైపేమో ఎక్స్‌పెండిచరు, మరొక వైపేమో సేవింగ్సు. ఒకవైపేమో ఎక్స్‌పెండిచరు, మరొక వైపేమో సేవింగ్సు. అతని ఆదాయం ఎంత పెరిగింది? 20% పెరిగింది. ఆదాయము 20% పెరిగింది కాబట్టి ఖర్చు కూడా ఏమైంది? 10% పెరిగింది. కాబట్టి ఖర్చు దగ్గర ఏం రాస్తున్నా? 10 రాస్తున్నా. ఇక్కడ పెరిగింది అంటే ప్లస్ తీసుకుంటాం. తగ్గింది అంటే మైనస్ తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. పెరిగింది అంటే ప్లస్ తీసుకుంటాం. తగ్గింది అంటే మైనస్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటి యొక్క వ్యత్యాసం తీసుకోవాలి. మీకు తెలుసు కదా! అలిగేషన్ రూల్. ఈ రెండింటి యొక్క భేదం వచ్చేసి ఎన్ని భాగాలుంది? 10 భాగాలుంది. అంటే ఇదేంటిది? ఎక్స్‌పెండిచర్. ఇదేంటిది? సేవింగ్స్. కానీ ఆల్రెడీ అతని యొక్క ఎక్స్‌పెండిచర్ మనకు తెలుసు ఆల్రెడీ. ఎంత ఖర్చు చేస్తుండు? 80% ఖర్చు చేస్తుండు. ఓకేనా? ఇక్కడ రఫ్ వర్క్ చూడండి. 80% ఏమో ఖర్చు. ఖర్చు 80% అయితే, ఖర్చు 80% అయితే మరి పొదుపెంత? 20%. ఖర్చు 80% అయితే పొదుపు 20%. ఇండైరెక్ట్‌గా వీటి మధ్య నిష్పత్తి ఎంతకు సమానమండి? వీటి మధ్య నిష్పత్తి వచ్చేసి 4:1కి సమానం. అర్థమవుతుంది కదా! అతను ఏం చేశాడు? 80% ఖర్చు చేసిండు. ఈ స్టేట్మెంట్‌ని మనం ఇంకా వాడుకోలేదు. ఈ స్టేట్మెంట్‌ని మనం ఇప్పటిదాకా వాడుకోలే. ఇప్పుడు వాడుతున్నాం. 80% ఖర్చు చేసిండు. అంటే 80% ఖర్చు చేస్తే పొదుపెంత? 20%. కాబట్టి ఖర్చుకి, పొదుపుకి మధ్య నిష్పత్తి ఎంత? 4:1. ఆల్రెడీ నాకు ఈ ఒక భాగం విలువ ఎంతో తెలుసు గదా! ఆల్రెడీ నాకు ఈ ఒక భాగం విలువ ఎంతో తెలుసు. ఒక భాగం విలువ ఎంతకు సమానం? 10కి సమానం. మరి ఒక భాగం విలువ 10కి సమానమైతే, ఒక భాగం విలువ 10కి సమానమైతే
4 భాగాల విలువ ఎంతకు సమానం అండి? 40కి సమానం. ఒక భాగం విలువ 10 అయితే 4 భాగాల విలువ 40కి సమానం. ఓకే. ఇప్పుడు చూడండి మరి ఇక్కడ 20 ఉంది. ఇక్కడ 40 ఉంది. కాబట్టి ఆ పైన సబ్ట్రాక్ట్ చేస్తాం కదా! తీసేస్తాం కదా! ఇక్కడ ఎంత ఉంటే మీకు 40 వస్తుంది అంటే ఇక్కడ 60 ఉందనుకోండి. 60 - 20 ఏం రాస్తాం? 40 అని రాస్తాం. ఈ అలిగేషన్ రూల్‌లో ఎప్పుడూ కూడా ఇక్కడ చిన్న విలువ ఉంటే ఇక్కడ పెద్ద విలువ ఉండాలి. లేదా ఇక్కడ పెద్ద విలువ ఉంటే ఇక్కడే ఉండాలి. చిన్న విలువ ఉండాలి. ఆపోజిట్‌గా ఉండాలి. స్మాల్ వాల్యూ, బిగ్ వాల్యూ, బిగ్ వాల్యూ, స్మాల్ వాల్యూ అట్లా ఉండాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత ఉండాలి ఇక? 60 అయి ఉండాలి. ఆ 60 దేన్ని ఇండికేట్ చేస్తుంది? యెస్‌ని అంటే సేవింగ్స్‌ని. దట్స్ ఆల్. సో, కాబట్టి అతని యొక్క పొదుపులో పెరుగుదల శాతం ఎంత? 60% ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఇగో ఈ మెథడ్‌ని ఏమంటాము అంటే వి కాల్ దిస్ మెథడ్ యాస్ అలిగేషన్ మెథడ్. అలిగేషన్ రూల్ అంటాం. దీనిపైన కూడా మనకు ఆల్రెడీ మనం దీనిపైన సెపరేట్ టాపిక్ కూడా డిస్కస్ చేసాం. ఆ టాపిక్ కూడా మన మన ఛానెల్‌లో ప్లే లిస్ట్‌లో కూడా ఉంటుంది. మీరు వాచ్ చేయొచ్చు. ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్. వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో, ఇక ఇదే పెరుగుదల శాతము లేదా తగ్గుదల శాతం అనే అంశాన్ని బేస్ చేసుకొని మరికొన్ని బిట్స్ చూద్దాం. హియర్ యూ కెన్ ఏబుల్ టు సీ ది నెక్స్ట్ క్వెషన్. సో, ఏంటా క్వెషన్ చూడండి. ఏమడిగాడు? రఘు అనేటువంటి వ్యక్తి అట. ఓకేనా? రఘు తన ఆదాయంలో ఏం చేసిండు? 80% ఖర్చు చేసిండు. తన ఆదాయంలో 80% ఖర్చు చేయను. మరి ఆదాయం ఏమైంది? 12% పెరిగింది. అలా పెరగడం వల్ల పొదుపు ఏమైంది? 10% తగ్గింది. ఇంతకుముందేమో ఖర్చు ఇంతకుముందు క్వెషన్‌లో ఆదాయం పెరిగింది కాబట్టి ఖర్చు పెరిగింది అన్నాడు. కానీ ఈ క్వెషన్‌లో ఏమన్నాడు? ఆదాయం పెరిగింది కాబట్టి పొదుపు తగ్గింది అంటున్నాడు. ఎలా అయినా ఉండొచ్చు. మనకి 3 పారామీటర్స్ ఉంటాయి. ఇన్‌కమ్ ఉంటది, ఎక్స్‌పెండిచర్ ఉంటది, సేవింగ్స్ ఉంటాయి. ఈ 3 పారామీటర్స్‌లో ఏదో ఒకటి పెరిగిందంటాడు. కరస్పాండింగ్‌గా ఏదో ఒకటి తగ్గింది లేదా పెరిగింది అంటాడు. అంతే సింపుల్ కాన్సెప్ట్స్. సో, కాబట్టి తగ్గింది. అయినా అతడి యొక్క ఖర్చులో పెరుగుదల శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. మీకు అలిగేషన్‌లు ఈజీగా ఉంటే అప్లై చేయండి. లేదా నార్మల్‌గా చేసుకుంటూ ముందుకెళ్ళండి. స్టార్టింగ్‌లో ఉన్నటువంటి ఆదాయం 100 అనుకోండి. రూ. 80 ఖర్చు చేసిండు. పొదుపు ఎంత? రూ. 20. కానీ ఆదాయం ఏమైంది? 12% పెరిగింది. అంటే 112%గా మారింది. ఇలా మారడం వల్ల మరి పొదుపు ఏమైంది? పొదుపు వచ్చేసి 10% తగ్గింది. 20లో 10% విలువ ఎంత? 20లో 10% విలువ వచ్చేసి 2. రూ. 2 తగ్గిందా? పెరిగిందా? అంటే తగ్గింది. అంటే ఏమైంది మరి కొత్తగా వచ్చిన పొదుపు? రూ. 18గా మారింది. నాకొచ్చిన ఆదాయం ఎంత? 112. ఎన్ని రూపాయలు సేవ్ చేస్తున్నా? రూ. 18 సేవ్ చేస్తున్నా. మరి ఎంత ఖర్చు చేసినా? మీరు ఆ ఖర్చు గమనిస్తే ఇక్కడ 12 ఉంది. రూ. 12 పోతే 100 అవుతాయి. ఆ 12 పైన ఇంకో 6 అంటే ఎంత ఇక్కడ మీనింగు? రూ. 94. రూ. 94. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. కానీ క్వెషన్‌లో వాడు ఏమడిగాడు? అతడి యొక్క ఖర్చులో అతడి యొక్క ఖర్చులో పెరుగుదల శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. ఖర్చులో పెరుగుదల శాతం. స్టార్టింగ్ ఖర్చు ఎంతుంది? 80. ఇప్పుడు ఎంతుంది? 94. ఎన్ని రూపాయలు పెరిగింది? రూ. 14 పెరిగింది. దేనిపైన? 80 పైన. దేనిపైన అయితే డిపెండ్ అవుతుందో అది ఎప్పుడు ఎక్కడుండాలి? హారంలో ఉండాలి. 24 టైమ్స్, 25 టైమ్స్. ఓకేనా? 24 టైమ్స్, 25 టైమ్స్. 2 టైమ్స్, 7 టైమ్స్. దట్స్ ఆల్. 35/2. 35/2 అంటే ఏంటి మీ ఆన్సర్? 17 సో, కాబట్టి అతని యొక్క ఖర్చులో పెరుగుదల శాతం ఎంత అంటే 17 లేదు మీరు దీన్నే యూ కెన్ అప్లై బై యూజింగ్ అలిగేషన్ రూల్ ఆల్సో. అలిగేషన్ రూల్ బేస్ చేసుకొని కూడా సింపుల్‌గా దీనికి ఆన్సర్ ఏంటో చెప్పొచ్చు. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. నౌ లెట్ us take one more beautiful example based on this increasing and decreasing model. Here you can able to see the question on the screen. చూడండి క్వెషన్ ఏంటో? ఏమన్నాడు? అరుణ్ తన ఆదాయములో ఏం చేశాడు? 68% ఖర్చు చేసిండు. అతని ఆదాయం ఎంత పెరిగింది? 20% పెరిగింది. ఆదాయం పెరిగింది కాబట్టి పొదుపు కూడా ఏమైంది? పెరిగింది. సేమ్ ఇంతకుముందు లాగానే 93/8% పెరిగిందట. అయినా అడిగింది అతని ఖర్చులో పెరుగుదల శాతం. ఒకవైపేమో ఇన్‌కము, మరొక వైపేమో ఎక్స్‌పెండిచరు, మరొక వైపేమో సేవింగ్సు. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు పేపర్ వర్క్ తగ్గించండి. పేపర్ వర్క్ తగ్గించండి. మైండ్ వర్క్ ఎక్కువ చేయండి. లెస్ పేపర్ వర్క్, మోర్ మైండ్ క్యాలిక్యులేషన్. లెస్ పేపర్ వర్క్, మోర్ మైండ్ క్యాలిక్యులేషన్. అలా చేసుకుంటూ వెళ్తే గనక మీకు మంచి ఇన్ టైమ్‌లో ఎక్కువ క్వెషన్స్ మీరు చేయడానికి అవకాశం ఉంటది. సరే. స్టార్టింగ్‌లో ఆదాయం ఎంత? 100. ఎంత ఖర్చు చేస్తుండు? రూ. 68 ఖర్చు చేస్తుండు. ఆ రూ. 68 ఖర్చు పోతే ఇంకా పొదుపు ఎంతుంది? 32 ఉంటుంది. ఓకే. కానీ ఆదాయం ఏమైంది? 20% పెరిగింది. 20% ఆదాయం పెరిగింది అంటే ఎలా మారినట్టు? 120గా మారినట్టు. అలా మారడం వల్ల పొదుపు కూడా పెరిగింది. ఎంత పెరిగింది? 93/8%. ఇది రఫ్ వర్క్ అండి. 93/8%నే 93/8%నే 8 9 72. 75/8 75/8 ఆ పర్సెంటేజ్ సింబల్ రిమూవ్ చేస్తే దేనితో డివైడ్ చేయాలి?
100తో డివైడ్ చేయాలి. సో, ఇక్కడ సింపుల్‌గా 25 3 టైమ్స్, 25 4 టైమ్స్ ఏమొచ్చిందండి? 93 పర్సెంటేజ్ వాల్యూ, 93/8 వాల్యూ దేనికి ఈక్వల్‌గా వచ్చింది? 3/32కి ఈక్వల్‌గా వచ్చింది. ఏంటి 3/32 అంటే ఒకవేళ ఇంతకుముందు రూ. 32 పొదుపు గనక ఉంటే పొదుపు తగ్గిందా? పెరిగిందా? అంటే పొదుపు కూడా 93/8% ఏమైంది? పెరిగింది. అంటే ఇంతకుముందు 32 ఉంటే ఇప్పుడు రూ. 3 పెరిగింది. 32 ఉంటే రూ. 3 పెరిగింది అంటే ఎలా మారినట్టు? 35గా మారినట్టు. అర్థమవుతుంది కదా! 32 ఉంటే రూ. 3 పెరుగుతుంది. దేనిపైన డిపెండ్ అవుతుందో అది హారంలో ఉంటుంది. 32 ఉంటే 3 పెరిగింది. అంటే 35గా మారింది. రూ. 120 ఏమో ఇన్‌కము. రూ. 35 ఏమో సేవింగ్స్ చేస్తున్నా. కాబట్టి నా ఎక్స్‌పెండిచర్ ఏమైంటది? 85 అయ్యుంటది. అర్థమవుతుంది కదా! అదే 85కి 35 క్లబ్ చేయండి ఏమొస్తుంది? సో, 120 వస్తుంది. స్టార్టింగ్‌లో 68 ఉండే. ఇప్పుడు ఏమైంది? 85 అయింది. తగ్గిందా? పెరిగిందా? పెరిగింది. ఎంత పెరిగింది? 17% పెరిగింది కదా! మరి పెరిగిన 17% 17 పెరిగింది. 17% కాదు. 17 దేనిపైన పెరిగింది? 68 పైన పెరిగింది. 17/68 ఇంటూ ఎంత? 100. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. సో, 17 4 టైమ్స్ క్యాన్సెల్ అయిపోతుంది కదా! 17 4 ఎంత? 68. 4 1 425 ఏంటి మీ ఫైనల్ ఆన్సర్? 25% ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. 25% ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. సో, ఇది దీనికి సంబంధించి. సో, ఇట్లా మనం యూజువల్‌గా ఇంతకుముందు క్వెషన్‌లో ఏం చూసాం? పెరుగుదల శాతం అన్నాడు. ఒక దగ్గర ఏమన్నాడు? తగ్గుదల శాతం. స్టార్టింగ్‌లో 2 క్వెషన్‌లేమో సింపుల్‌గా పెరుగుదల శాతము ఎంత? తగ్గుదల శాతం ఎంత చూసాం. ఆ తర్వాత ఇన్‌కము, ఎక్స్‌పెండిచరు మరియు సేవింగ్స్ అనేటువంటి ఈ అంశాలను బేస్ చేసుకొని ఇట్లా మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఓకేనా? లెట్ అస్ టేక్ వన్ మోర్ క్వెషన్. సో, మరో క్వెషన్ అబ్జర్వ్ చేయండి. ఏమన్నాడో? సుధా అనేటువంటి పర్సన్ అట తన ఆదాయంలో 15% పొదుపు చేయునట. ఇంతకుముందు మాట్లాడిందేమో ఇన్‌కమ్ పరంగా. ఇప్పుడు పొదుపు సేవింగ్స్ పరంగా. సుధా తన ఆదాయంలో 15% పొదుపు చేసింది. తన ఖర్చు 20% పెరిగి పొదుపు కూడా 60% పెరగడం వల్ల తన ఆదాయములో పెరుగుదల శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. ఆదాయములో పెరుగుదల శాతం. ఏం లేండి సింపుల్‌గా స్టార్టింగ్‌లో ఉన్న ఆదాయం ఏమనుకోండి? 100 అనుకోండి. ఆదాయం తగ్గిందా? పెరిగిందా? అంటే అదే కనుక్కోవాలి మనం. తగ్గిందా? పెరిగిందా? మనకు తెలీదు. అదే కనుక్కోవాలి. కానీ ఏం చేసింది? పొదుపులో ఎంత ఖర్చు చేసింది? పొదుపొచ్చేసి 15 సుధా తన ఆదాయములో 15% పొదుపు చేయును. ఖర్చు మాత్రం ఏమైంది? 20% పెరిగిందట. ఖర్చు 20% పెరిగి ఖర్చు 20% పెరిగితే పొదుపు కూడా ఏమైందట? 60% పెరగడం వల్ల తన ఆదాయములో పెరుగుదల శాతం ఎంత ఉంటుందో కనుగొనండి అన్నాడు. సరే. స్టార్టింగ్‌లో ఉన్న ఆదాయం ఏమనుకున్నా? 100 అనుకున్నా. మరి ఆదాయం ఎంత పొదుపు చేస్తుండు? 15% పొదుపు చేస్తుండు. అర్థమవుతుంది కదా! 15%. సుధా తన ఆదాయంలో 15% పొదుపు చేయును. ఓకే. రూ. 100 ఉంటే రూ. 15 సేవింగ్ చేస్తుంది. మరి మిగతా రూ. 85 ఏమైనట్టు? ఖర్చే కదా! మిగతా రూ. 85 ఖర్చే. ఓకే. ఖర్చొచ్చేసింది. కానీ ఈ పొదుపు ఏమైంది? 20% పెరిగింది. ఇగో ఇందులో 20% విలువ ఎంతో కనుక్కుందాం. 20% విలువ. 15లో 20% విలువ ఎంతకు సమానం అంటే 3కి సమానం అండి. 15లో 20% విలువ ఎంత? 3కి సమానం. అంటే 3 తగ్గిందా? పెరిగిందా? అంటే పెరిగింది. ఎలా చెప్తుర్రు సార్ అంత ఫాస్ట్‌గా అంటే చూడండి 15 ఇంటూ 20% అంటే మీనింగ్ ఏంటి? 20/100. 20% మీన్స్ 20/100. 20 వన్సా 25 5 వైన్సా 5 త్రీసా అంటే 20% వాల్యూ ఎంత? 3. 3 తగ్గిందా? పెరిగిందా? అంటే పెరిగింది. ఇది 18గా మారింది. మరి పొదుపు పెరగడం వల్ల అతని యొక్క ఖర్చు కూడా ఏమైంది? తన ఖర్చు 20% పెరిగి పొదుపు కూడా 60%. ఓకే. ఓకే. ఇక్కడ చిన్న అది చూడండి. ఏంటంటే ఇక్కడ పొదుపు పెరిగినటువంటి 20% పొదుపుకు సంబంధించి కాదు కదా! దేనికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అదొచ్చేసి దాని యొక్క 20% దేని గురించన్నాడు? ఖర్చు 20% పెరిగి ఉంటే అన్నాడు. ఖర్చు 20% పెరిగి పొదుపు కూడా 60% పెరుగును. పొదుపు ఎంత పెరిగింది? 60% పెరిగింది. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఇప్పుడు ఇందులో 60% వాల్యూ ఎంతో ఫైండ్ చేయాలి. 15లో 60% వాల్యూ అంటే 15/60 ఇంటూ 100. సో, 32 టైమ్స్ 30లో పోతుందా? పోవట్లేదు. 23 టైమ్స్ 25 టైమ్స్ 5 త్రీసా 5 త్రీసా ఎంతొచ్చింది మొత్తం మీద? 15. అంటే మీనింగు ఏం చెప్పొచ్చండి? సో, పొదుపొచ్చేసి రూ. 15. రూ. 15 ఉంటే ఇది ఎన్ని రూపాయలు? రూ. 9 పెరిగింది కదా! రూ. 9గా పెరగడం జరిగింది. సో, 60% వాల్యూ ఎంత? 60% వాల్యూ వచ్చేసి సింపుల్‌గా రూ. 9 సారీ. 60% వాల్యూ వచ్చేసి రూ. 9.
సో 9 రూపీస్ తీసుకున్నాం ఇక్కడ. 9 రూపీస్ పెరిగింది. అంటే ఎలా మారింది? 9 రూపీస్ పెరిగిందంటే 24గా మారింది. 20 త్రీసా, 25సా, 5 త్రీసా, ఓకే. మరి ఇక్కడ చూడండి ఖర్చు ఏమైంది? ఖర్చు కూడా 20% పెరిగిందట. ఇందులో 20% వాల్యూ ఎంతో కనుక్కోండి. 85లో 20% వాల్యూ ఎంతో కనుక్కోవడం రావాలి మీకు రఫ్‌గా. 20 వన్సా, 20 ఫైవ్సా, 5 వన్సా, 5 సెవెన్సా ఎంత పెరిగింది? 17 పెరిగింది. 17 పెరిగితే మొత్తం మీద ఏమైనట్టు? ఇదొక 92 అంటే 102గా మారినట్టు. మరి 102 ప్లస్ ఈ 24 అంటే మొత్తం ఎంత? 126. ఇంతకుముందు 100 ఉండే ఇప్పుడేమైంది? 126గా మారింది. అతని ఆదాయం ఎంత పెరిగింది? 26% పెరిగింది. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఓకేనా? సో, ఇలా సింపుల్‌గా చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇవన్నీ కూడా చాలా మంచి క్వెషన్స్. స్టార్టింగ్‌లో బేసిక్ అంశాలు నేర్చుకున్నాం. ఆ తర్వాత గ్రాడ్యువల్‌గా దీంట్లో డెప్త్ కాన్సెప్ట్ కూడా ఎలా ఉంటాయో మనం చూసే ప్రయత్నం చేసాం. సో, ఇక మరొక ఎపిసోడ్‌లో దీనికి సంబంధించిన మరికొన్ని క్వెషన్లు తీసుకొని డిస్కస్ చేద్దాం.